హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి ఈరోజు ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ ఇచ్చిన సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్లో భాగంగా 3వ టాస్క్ పట్టుకొని ఉండి వదలకు పగిలిపోతుంది అనే టాస్క్ బిగ్ బాస్ నిర్వహించాడు. ఇక ఈ టాస్క్లో భాగంగా 2 క్లాన్స్ నుంచి ఒక్కొక్క కంటెస్టెంట్ ఈ పోటీలు పాల్గొనాల్సి ఉంటుంది. పోటీ చేసే సభ్యులు ఫ్రేమ్పై నిలబడి హ్యాండిల్ని ముందు వైపుకు లాగుతూ పట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసే క్రమంలో బాడీ, హెడ్ ఫ్రేమ్కి ఆనుకొని ఉండాలని బిగ్ బాస్ కండిషన్ పెట్టాడు. హ్యాండిల్కు ఉన్న మేకు ఆ బెలూన్కి తగలకుండా 15 నిమిషాల పాటు పోరాడి ఆ బెలూన్ సేవ్ చేయాల్సి ఉంటుంది. అలా ఎవరైతే 15 నిమిషాల పాటు ఆ బెలూన్ కాపాడతారో వారు విజేతలు అవుతారని బిగ్ బాస్ ప్రకటిస్తాడు. ఒకవేళ ఇద్దరు కాపాడితే కనుక మరొకసారి ఈ పోటీని పెట్టమని బిగ్ బాస్ చెప్తాడు సంచాలక్కి. ఇక ఈ టాస్క్కి సంచాలక్గా మణికంఠ ఉంటాడు. అయితే ఫస్ట్ రౌండ్లో ఇద్దరు కూడా డి అంటే డి అనే విధంగా ఆడారు. సో డ్రాగా ముగియడంతో బిగ్ బాస్ ఆదేశాల మేరకు మరొక 15 నిమిషాల పాటు ఈ టాస్క్ని పొడిగిస్తారు. ఈసారి బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి సింగిల్ హ్యాండ్తో బ్యాలెన్స్ చేయాలంటాడు. కానీ నబిల్కి రైట్ హ్యాండ్ ఇంజూరీ అవ్వడం వలన లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటాడు. బ్యాలెన్స్ ఆపుకోలేక వదిలేస్తాడు. బెలూన్ అయితే పగలదు. పృథ్వీ ఆ తర్వాత వదిలేస్తాడు. బెలూన్ పగిలిపోతుంది. సో నిఖిల్ క్లాన్ అయితే ఈ గేమ్ గెలుస్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ అభయ్ చెప్పినట్లు నువ్వు బయాస్డ్ బిగ్ బాస్ అంటాడు. అది ప్రూవ్ చేశాడు బిగ్ బాస్. లాస్ట్ టవర్ టాస్క్లో నిఖిల్ టీం ఓడిపోయినప్పుడు వాళ్ళకే చాయిస్ ఇచ్చి వాళ్ళ టీం నుండి ఒకరిని గేమ్ నుండి అవుట్ చేయమంటాడు. కానీ ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ సీత క్లాన్ నుండి ఒకరిని గేమ్ నుండి అవుట్ చేయమని నిఖిల్కి చెప్తాడు. దీంతో నిఖిల్ నబిల్ని అవుట్ చేస్తాడు. మరి లాస్ట్ టైం సీత టీం విన్ అయినప్పుడు కాంతార టీంని శక్తి టీం నుండి ఒకరిని గేమ్ నుండి అవుట్ చేయమని చెప్పాలి కదా, చెప్పలేదు బిగ్ బాస్. సో బిగ్ బాస్ బయాస్డ్ బాస్ అని ప్రూవ్ చేశాడు. బిగ్ బాస్ నబిల్ని బాగా ఆడామని పొగుడుతారు, కానీ గేమ్ నుండి అవుట్ చేసే విధంగా ప్లాన్ వేశాడు బిగ్ బాస్. నా రూల్స్ నా ఇష్టం, ఇది నా బిగ్ బాస్ హౌస్ అని లాస్ట్ టైం చెప్పాడు బిగ్ బాస్. కరెక్టే. ఇక ఈ టాస్క్ తర్వాత ఇంకా 2 టాస్కులు జరిగినాయి. అవి నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నబిల్ని గేమ్ నుండి అవుట్ చేయడం కరెక్టేనా కాదా అనేది మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ వారం మీరు ఎవరు కోటేశారనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఓటింగ్లో నబిల్ 27.15%తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్లో సోనియా 18.26%తో ఉంది. ఇక థర్డ్ ప్లేస్లో ప్రేరణ 14.83%తో ఉంటే ఫోర్త్ ప్లేస్లో ఆదిత్య 14.67%తో ఉన్నాడు. మణికంఠ 14.2%తో ఉన్నాడు. ఇక లాస్ట్ ప్లేస్లో పృథ్వీ 11.7%తో లీస్ట్లో ఉన్నాడు. ఈ వారం మణికంఠ డేంజర్ జోన్లో ఉన్నాడు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు వేసుకోవడం మర్చిపోవద్దు.